కాంగ్రెస్ బీజేపీ నాయకులు అనవసరంగా చేస్తున్న డ్రామాలను ఆపాలని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్, డొంకేశ్వర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నక్కల భూమేశ్వర్ అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు సాగునీరు, కరెంటు, యూరియా లభించక ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ప్రజల దృష్టిని మళ్లించడానికి అనవసరంగా డ్రామాలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్, డొంకేశ్వర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు భూమేశ్వర్ అన్నారు. ఆర్మూరు పట్టణంలో వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధి మరిచి కేవలం ఆరోపణలతో మాత్రమే కాలాన్ని వెల్లదీస్తున్నారని వారు విమర్శించారు. రాష్ట్రంతో పాటు జిల్లాలో ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు పడక రైతులు పండిస్తున్న పంటలకు సాగునీరు అందడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, మరోవైపు 18 గంటల పాటు కరెంటు సరఫరా చేయకపోవడంతో బోర్లపై ఆధారపడి పంటలు పండిస్తున్న రైతుల పంటలు ఎండిపోతుండటంతో రైతులు అల్లాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతు బంధును పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు మాని రైతాంగానికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో రైతులకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు ఇవ్వడం లేదని, ఎత్తిపోతలు ఉండి ఏం లాభమని వారు ప్రశ్నించారు. నియోజకవర్గంలో యూరియా, కరెంటు, సాగునీరు లేక రైతులు అనేక అవస్థలు పడుతున్నా ఏనాడు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. గుత్ప ఎత్తిపోతల ద్వారా సాగునీరు విడుదల చేస్తే నియోజకవర్గంలో 38,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని, చెరువులు నిండుతాయని సూచించారు. కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నింపి ఎత్తిపోతల ద్వారా సాగునీటిని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే రైతులు ఐక్యమై ఆందోళన చేపడతారని వారు హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టే రైతు బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఈ బీమా ద్వారా ప్రమాదంలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. రెండు పార్టీల నాయకులు డ్రామాలు ఆపి ఇప్పటికైనా నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోల సుధాకర్ ఉన్నారు. రైతు సమస్యల పక్కతో పట్టించడానికి డ్రామాలు చేసాం. జాతీయ పార్టీ, రెండు జాతీయ పార్టీ, ఒక పక్క కరెంటు లేదు, ఒక పక్క నీరు లేదు, యూరియా లేదు. ఇవన్నీ పక్కతో పట్టించడానికి రెండు పార్టీలు ఒక డ్రామాలు. 3 రోజుల ముందు అటాక్ చేస్తాం అంటే పోలీసు చట్టం ఊరుకుంటుందా? అరెస్ట్ చేస్తుంది. కాబట్టి మాకు 18 గంటలు ఇమ్మీడియట్ కరెంట్ ఇవ్వాలి. రాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ ఇస్తేనే పంటలు పండుతాయి. ఇక మొక్కజొన్న కానీ, పసుపు కానీ, కూరగాయలు కానీ, వేసే వర్షకాల పొలాలు కానీ ఇవ్వాలి. రెండో ఏంటంటే మాకు పోచంపాడు శ్రీరామ్ ప్రాజెక్టు 64 ఫీట్ల నీళ్ళున్నాయి. డి గారిని అడిగినాం, డి కృష్ణమూర్తి గారిని అడిగితే 64 ఫీట్ల నీళ్ళున్నాయి పోచంపాడు ప్రాజెక్టులో, లిఫ్ట్ చాలు వేసుకోవచ్చు అని చెప్తున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్గా గుర్తు లిఫ్ట్ చాలు చేస్తే ఆర్మూర్ ప్రాంతం, ఆర్మూర్ నియోజకవర్గం 38,500 ఎకరాలు ఆయకట్టు స్వీకరణ చేసిండ్రు. ఇక ఆర్మూర్ ప్రాంతం అనేది మెట్ట ప్రాంతం, అన్ని బోరు బావుల మీద ఆధారపడి ఉన్నాం మేము. ఇక ఒకసారి కినాలు పారితే అన్ని బోర్లు లేచి వస్తాయి, మంచిగా వస్తాయి. కాబట్టి ఇమీడియట్లీ గుత్ప చాలు వేయాలి, 18 గంటల కరెంట్ ఇవ్వాలి, యూరియా యాప్ తీసేయాలి. ఇంకొకటి ఇంకోటి ఏమంటామంటే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతు బీమా కట్టింది. ఒక రైతు చనిపోతే 12 నెలల కంటే ముందు 5 లక్షలు ఇచ్చిపోతుంది. ఇప్పుడు అది బంద్ అయింది. ఇమీడియట్ రైతు బీమా కూడా చేయాలి. కాబట్టి మేము డిమాండ్ చేస్తాం, ఈ డ్రామాలు బంద్ చేయండి. బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలు బంద్ చేయండి. ఇది ఆర్మూర్ అనేది సస్యశ్యామలంగా ఉంటుంది. అరుగుల రాజరావు వంటి వాళ్ళు పరిపాలించారు, సంతోష్ స్వామి, మైపాల్ రెడ్డి అందరూ పరిపాలించారు. ఎప్పుడు కూడా ఆర్మూర్ ప్యాక్సిజన్ కాదు, ఇది ప్రేమగల కాన్స్టిట్యూన్సీ. కాబట్టి ఈ బంద్ చేసుకొని బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల బంద్ చేయండి. అభివృద్ధి చేయండి. అభివృద్ధి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారు ఇటు గవర్నమెంట్ ఉన్న నాయకులు ఇద్దరు డ్రామా లెక్క నేను దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్లు మాట్లాడుకొని ఇలా కొట్లాటలు పెట్టుకున్నారు. అయ్యా, మీరు కొట్లాటలు పక్కన పెట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పంతంలో నడపండి. అప్పుడే మీరు కొట్లాడినా అభివృద్ధి చేసినా దాన్ని గుర్తుపడతారు. ఎట్లాంటి చెప్పాలా, ఎలినో ప్రభావం వల్ల రైతులకు వర్షాభావం లేక రైతులు అల్లాడిపోతుంటే ఇక నియోజకవర్గ ఎమ్మెల్యేను గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కలిసి మేడిగడ్డ నుండి రివర్స్ పంపింగ్ చేస్తే పోచంపల్లి లింపితే రోజు ఒక టీఎంసీ ద్వారా లింపితే ఇప్పుడు 15 టీఎంసీలు ఉన్నాయి. ఇంకొక 30 టీఎంసీలు లింపితే 45-50 టీఎంసీలు అయితే మేము ఏదైతే 14 గ్రామాలు అప్పుడు పునర్వాస గ్రామాలమై పోయి త్యాగం చేసారు మా తాతలు,
మరి ఇవాళ వర్షాభావం లేకనే మరి రివర్స్ పంపింగ్ అనేది దేనికి వచ్చింది? అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందు చూపుతోని రివర్స్ పంపింగ్ ఎప్పుడైనా ఇట్లా ఎనీలో కానీ ఏదైనా కరువు వస్తే రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాట్లో నీళ్ళని నింపి రైతాంగానికి ఇస్తామన్నాం. పోని మరి ఇప్పుడు రివర్స్ పంపింగ్ చేయొచ్చు కదా. గుత్పా అలీసాగర్ ఆయకట్టు రైతులు ఆరూరు ప్రాంతం కానీ ఆయకట్టు రైతులు ఎంతమంది ఉన్నారు? కొన్ని వేల ఎకరాలు వండుతుండే కదా. మరి ఎందుకు గుత్ప దగ్గర నీళ్ళు లేవా? అలీసాగర్ దగ్గర నీళ్ళు లేవా? అయ్యా ఇప్పటికైనా మీరు ఈ కొట్లాటల డ్రామాలు కాదు, ఈ డ్రామాలు మానుకోండి. ఏంటంటే మీ రెండు జాతీయ పార్టీలే, నేను కాదనట్లేదు. మాకు 14 లిఫ్టులు ఉన్నాయి, అలీసాగర్ గుర్తే పెద్ద ఇవి ఉన్నాయి. మరి లిఫ్టులు ఉండే ఏం లాభం? అందులో ప్రాజెక్టులో నీళ్ళు లేకపోతే ఇప్పటికైనా రివర్స్ పంపింగ్ ద్వారా ఇందులో నీళ్ళు ఎత్తిపోసి ఈ ప్రాజెక్ట్ని కాపాడి, దానికే కాదు మళ్ళీ తాగడానికి నీరు కూడా లేదు ఆర్మూర్ ప్రాంతానికి. మళ్ళీ రాబోయే రోజులలో ఇదే ఇట్లా ఉంటే తాగడానికి కూడా నీళ్ళు ఉన్నాయ్యా. ముందు ఫస్ట్ దీని మీద చూపెట్టుర్రి, ఈ కొట్లాడని వద్దు.